టీఆర్ఎస్ సభలకు కేరాఫ్ గా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మార్పులొచ్చాయి. రికార్డు స్థాయిలో సభలు జరిగిన పశ్చిమ నుంచి సమావేశాలన్నీ ఇప్పుడు తూర్పుకి షిఫ్ట్ అవుతున్నాయి. టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తే ఈ మార్పునకు కారణమనే చర్చ గులాబీ శ్రేణుల్లో నడుస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది. మలిదశ ఉద్యమంలో ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనతో పాటు బహిరంగ సభలకు వరంగల్ నగరమే వేదికైంది. గ్రేటర్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బహిరంగ సభలు జరిగాయి. 10 లక్షల మందికి పైగా తెలంగాణ వాదులతో ప్రకాష్ రెడ్డిపేటలో 2011లో నిర్వహించిన బహిరంగ సభ రికార్డు సృష్టించింది. పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కూడా ఇక్కడే నిర్వహించింది టీఆర్ఎస్. వీటితో పాటు ఎన్నికలు, ఇతర పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, జేఎన్ఎస్, ప్రకాష్ రెడ్డిపేట, హయగ్రీవచారి, కేడీసీ గ్రౌండ్లలో సభలు జరిగేవి. ఇలా టీఆర్ఎస్ సభకు కేరాఫ్ గా మారింది వరంగల్ వెస్ట్. అయితే ఫిబ్రవరిలో జరిగిన మంత్రివర్గ విస్తరణతో సభలు, సమావేశాలు కాస్త తూర్పు నియోజకవర్గానికి మారాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ వరంగల్లో 4 బహిరంగ సభలు నిర్వహించింది. కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మొదటిసారి కేటీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సన్మాన సభ, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం అజంజాయి మిల్స్ గ్రౌండ్ లో జరిగాయి. లోక్సభ ఎన్నికల ప్రచారానికి సీఎం పాల్గొనే బహిరంగ సభను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. మంత్రివర్గంలో చోటు రాకపోవడంతో పశ్చిమలో సమావేశాలు నిర్వహించడంపై ఆసక్తి చూపట్లేదు అక్కడి లీడర్లు. దీంతో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నరేందర్ పార్టీ కార్యక్రమాల్ని తన నియోజకవర్గంలో చేసేందుకు అవకాశంగా మార్చుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 2న అజంజాయి గ్రౌండ్ లో సీఎం సభ జరగనుండగా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు కొత్త సెంటిమెంట్ కు ప్రాణం పోశాయి. గతంలో ఇక్కడ బహిరంగ సభ నిర్వహించిన పివి నరసింహారావు తర్వాత కాలంలో ప్రధాని అయ్యారని, ఈ ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెబుతున్నారు మంత్రి ఎర్రబెల్లి. ఇక్కడ ఎవరు సభ పెట్టినా ప్రధానమంత్రి అయింది. గతంలో పివి నరసింహారావు పెట్టారు, ఇంకా చాలా మంది పెట్టారు. దీనికి సెంటిమెంట్ అజంజాయి మిల్ గ్రౌండ్ అంటే మొదటి నుంచి కూడా ఒక సెంటిమెంట్ ఉన్నది. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రిగా అయ్యారు. దీనికి ఒక సెంటిమెంట్ ఉన్నది. వరంగల్ జిల్లా ప్రజలకు సందేశం ఇచ్చేందుకు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కదిలి రావాలి. వరంగల్ పార్లమెంటు చరిత్ర సృష్టించాలని, రాష్ట్రంలో పట్టినే దేశంలో పట్టినే అత్యధిక మెజార్టీ వరంగల్ పార్లమెంటు నుంచి ఇవ్వాలని. పాత సెంటిమెంట్ ని వదిలేసి కొత్త సెంటిమెంట్ ను టీఆర్ఎస్ మొదలు పెట్టగా సభలు హన్మకొండ నుంచి వరంగల్ కు షిఫ్ట్ అవ్వడం చర్చకు దారితీస్తోంది.